మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటను నెరవేర్చాలని గత నెలలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశంలో మాదిగ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కమిటీల పేరుతోని కాలయాపన చేయకుండా మాదిగల మీద ప్రేమ ఉండి నువ్వు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని నేను ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి మాదిగల ఉద్యమం 30 సంవత్సరాల ఉద్యమం. ఇవాళ చాలామంది ముగ్గురు పిల్లలు చనిపోయారు. అప్పుడు ఉద్యమంలో గాంధీ భవన్లో కూడా ముగ్గురు మహేష్ నరేష్ సురేందరు మరి వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మాదిగల మీద శ్రద్ధ చూపి ఖచ్చితంగా స్పందిస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము కోరుతున్నాం. ఏబిసిడి వర్గీకరణతోని మాదిగలకు ఒక్కరికే లాభం కాదు, మాదిగ ఉపకులాలకు 56 కులాలకు మరి న్యాయం జరుగుతుంది. అందులో భాగంగా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఈ మాదిగల స్వార్థపూరితమైనటువంటి గొంతమ్మ కోరిక కాదని మేము అడుగుతున్నాం. ఈ స్వార్థపూరితమైనటువంటి కోరిక అయితే ఏ రాజకీయ పార్టీలకు పోయి మరి పదవులను ఆశించేటటువంటి పరిస్థితి, పదవులను అనుభవించేటటువంటి పరిస్థితి ఇది చిరకాల కోరిక మాదిగలేదు. ఎందుకంటే విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అభివృద్ధి కోసమై ఈ పోరాటం. ఈ ఎందుకోసం అంటే కింది స్థాయిలకు ఏబిసిడి వర్గీకరణలో ఉన్నటువంటి కింది స్థాయిలకు అసలు ఏది కూడా అందట్లేదు. ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నిధులు కానీ మరి ఏ పథకాలైనా కూడా అందట్లేదు. కాబట్టి రిజర్వేషన్ కలిగించిన నాడే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఈరోజు కింది స్థాయిలకు అందిన నాడే అసలైన సంపూర్ణమైనటువంటి మరి భారతదేశంలో ఉన్నటువంటి సబండ వర్గాలకు సంపూర్ణమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు అన్న మాట చెప్పిండు. అందుకోసమని మేము మా గొంతమ్మ కోరికలు కోరడం కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించి మాదిగలకు న్యాయం చేయాలని నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.